పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి క్రితం ఎపిసోడ్లో గవర్నర్లు పేదల పేటలు చూడాలంటూ బ్యానర్లు పట్టుకొని చేసిన ఆందోళన గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. రెండవసారి గవర్నర్ వచ్చినప్పుడు కూడా మేము అదేవిధంగా నల్ల జెండాల ప్రదర్శన జరిపాము. అయితే మమ్మల్ని చాలా ముందుగానే దూరంగా పోలీసులు నెట్టేశారు. దానివల్ల గవర్నర్ కారుకు ఎలాంటి ఆటంకం జరగలేదు. గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని వదిలి పోలీసులు కూడా వెళ్ళిపోయారు. అప్పుడు కూడా సభ జరిపి మాట్లాడాము. మొదటిసారి కంటే రెండవసారి ప్రజల్లో ఆసక్తి ఎక్కువగా కనిపించింది. 400-500 మంది వరకు రోడ్డు మధ్య జరిగిన ఆ మీటింగ్కు గుమికూడి చివరి వరకు విన్నారు. రోడ్డు మీద వెళ్ళిపోయే స్త్రీలు కూడా మీటింగ్కు వచ్చి చక్కగా విని వెళ్ళారు. రెండవసారి ప్రజల్లో వచ్చిన స్పందన చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ రిపోర్టు ప్రభుత్వానికి గవర్నర్కు వెళ్ళిన కారణంగా కావచ్చు. మూడవసారి గవర్నర్ వచ్చినప్పుడు మేము ఉత్తరం రాయగానే కలెక్టర్ స్వయంగా వచ్చి గోరా గారిని నన్ను కలిసి మాట్లాడి పేదల పేటలకు వెళ్ళే కార్యక్రమాన్ని గవర్నర్ అధికార కార్యక్రమంలో భాగంగా చేశారు. ఆ తర్వాత ఆ గవర్నర్ ఎక్కడికి వెళ్ళినా చాలా కాలం వరకు తన కార్యక్రమంలో పేదల పేటలు చూసే పనిని ఒక భాగం చేసుకున్నారు. గవర్నరు పేదల పేటలు చూడాలనే కార్యక్రమం సఫలమైన రూపం తీసుకున్న తర్వాత మేము ఆర్థిక సమతా ఉద్యమం ప్రారంభించాము. అందరికీ కూడు గుడ్డ కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని వ్రాసిన బ్యానర్ పట్టుకొని రోజు 3-4 గంటల సేపు విజయవాడ పట్టణమంతా ఒక్కొక్క ప్రాంతమే ఊరేగింపుగా తిరిగాము. రోజు మీటింగ్ పెట్టేవాళ్ళం. దీనికి పోలీసులు ఎక్కడా అడ్డు చెప్పలేదు. ఆ రోజుల్లో గవర్నర్ కానీ మంత్రులు కానీ విజయవాడ రానులేదు. అయితే ప్రజలందరికీ కూడు గుడ్డ విద్య వసతి ఇచ్చే వృత్తిని కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, ఈ బాధ్యతని నిర్వహించడం ప్రజాప్రతినిధుల కర్తవ్యం అని, ప్రజా ప్రాతినిధ్యం అంటే కోటి ప్రాణాలతో వ్యవహరించడమని, అది కేవలం ఒక లాభసాటి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కాదని మేము రోజూ జరిపిన ఊరేగింపులు సభలలో సామాన్య ప్రజలకు తెలియజెప్పగలిగాము. రాజకీయ పార్టీలు కానీ ఇతర సమాజ సేవా సంస్థలు కానీ స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మొదటి జనరల్ ఎన్నికలు జరిగిన వెంటనే ఇలాంటి కార్యక్రమాలు తీసుకోకపోవడం చేత, అంతేకాక వీటి వ్యతిరేక ప్రవర్తనలో వారు రాను రాను అధికంగా సర్దుకుపోవడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు చూసుకునే దృష్టి రాజకీయ నాయకులతో ప్రారంభమై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలకు పాకింది. మాకు శక్తి చాలలేదు, కానీ ఒక సంతృప్తి మాత్రం ఉంది. స్వాతంత్రం వచ్చిన వెంటనే ఇక మా పని అయిపోయింది, అనుభవిస్తూ కూర్చోవాలి అనే ధోరణి కాక, అసలు దేశ నిర్మాణం జాతి నిర్మాణ కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. అది కేవలం రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వోద్యోగులకు వదిలివేయలేము. సామాన్య ప్రజలు కూడా చైతన్యవంతులు కానిదే ఆశించిన ఫలితాలు అందవు. ఈ విషయంలో మేము మా కర్తవ్యం నిర్వహించామనే సంతృప్తి ఇప్పుడు ఎంతో కలుగుతోంది. మా పిల్లలు మనుమలు స్వాతంత్ర్యం రాగానే వీరు చతికిల పడిపోయారు అని మమ్మల్ని అనలేరు. మా కర్తవ్యాన్ని మేము గుర్తెరిగి మా బాధ్యతను నిర్వహించాము. కనుక మా పిల్లలు మనుమలు మునిమనుమలు తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని గట్టిగా చెప్పగలిగే హక్కును సంపాదించాము. 1952లో తొలి జనరల్ ఎన్నికలు అయిన తరువాత భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ శ్రద్ధ చూపుతుందని ఆశించిన వారికి ఆశాభంగం కలిగింది. అందరికంటే ఎక్కువగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని ఈ శతాబ్దం ప్రారంభం నుంచే కోరుతూ వచ్చిన తెలుగువారు ఎక్కువ నిరాశకు గురయ్యారు. అయితే తెలుగువారు మొదటి నుంచి కూడా మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. దీనికి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వరాజ్యం వచ్చాక కేంద్ర ప్రభుత్వము సుముఖంగా లేదు. 1939లో కేంద్ర ప్రభుత్వం
సింధు ఒరిస్సా రాష్ట్రాలను ఏర్పరిచింది, కానీ ఆంధ్ర రాష్ట్రం ఊసు కూడా ఎక్కడా ఎత్తలేదు. అయితే మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి మాత్రం కాంగ్రెస్ సానుభూతిగా ఉండేది. ఈరోజు మనం గవర్నర్ పేదల పేటలు చూడాలని ఆందోళన చేయడంతో పాటు ఆర్థిక సమతా ఉద్యమాన్ని గోరా దంపతులు ఎలా ప్రారంభించారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.